సో గాయస్ మనమైతే సుమారుగా నేను ఒక 1,00,000 రూపాయలు అయితే ఇన్వెస్ట్ చేశాను. ఏది బిట్టు అమ్మమ్మ కిచెన్ టిఫిన్ సెంటర్ పైన. అలాగే ఒక తోపుడు బండి కూడా తీసుకున్నాను. తోపుడు బండికి మనకు అక్షరాల 12,000 నుంచి 16,000 మధ్యలో బడ్జెట్ అయితే అయ్యింది. తోపుడు బండి ఎందుకు తీసుకున్నాను అంటే రోడ్ సైడ్ ఒక కార్ట్ అయితే స్టార్ట్ చేద్దామని నేను తోపుడు బండి కూడా తీసుకున్నాను. సో తర్వాత ఏం జరిగిందంటే తర్వాత నేను ఒక షట్టర్ అయితే తీసుకున్నాను. ఈ తోపుడు బండి వల్ల అయితే నాకు చాలా సమస్యలు ఎదురైనాయి. నేను స్టార్ట్ చేద్దామని తోపుడు బండి తీసుకొచ్చి మా అపార్ట్మెంట్ కింద పెట్టాను. అలాగే ఒక రోడ్డు పైన పెట్టాను. రోడ్డు పక్కన పెట్టినప్పుడు కూడా ఖాళీ ప్లేస్ లోనే అయితే నేను తీసుకెళ్లి పెట్టాను. అప్పుడు జరిగింది ఏంటంటే ఖాళీ ప్లేస్ లో ఆ ఇల్లు ఓనర్ వాళ్ళు ఏమన్నారంటే, బాబు నువ్వు బండి ఇక్కడ నుంచి తీసేయాలి, లేదంటే నేనైతే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి నేను బండి అయితే తీసేపిస్తాను అని అన్నాను. అంటే నాకు అప్పుడైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఎంటీ ప్లేస్ ఉంది, ఒక చెట్టు పక్కన పెట్టాను. సో చెట్టు పక్కన పెడితే తీసే బాబు అని సో నాకు చాలా బాధ అనిపించి మళ్ళీ వెంటనే ఆ బండిని అయితే అక్కడి నుంచి తీసి వేరే దగ్గర తీసుకెళ్లి పెట్టాను ఒక ఎంటీ ప్లేస్ లో. తర్వాత కొద్ది రోజులకు అయితే నేను ఒక తక్కువ ధరలో ఒక షట్టర్ అయితే రెంట్కి తీసుకొని టిఫిన్ సెంటర్ అయితే స్టార్ట్ చేద్దామని నేను, మా వైఫ్, మా అత్తమ్మ అందరం డిస్కషన్ చేసుకొని అయితే టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాము. దాదాపు నాకు టిఫిన్ సెంటర్కి నియర్ బై ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల బడ్జెట్ అయితే అయ్యింది. నేను గత 6 నెలల నుంచి అయితే మా అత్తమ్మ ఉదయం 4 గంటలకే లేచి షాప్ అయితే తీసి కిరాకి లేకపోయినా కూడా తను చాలా కష్టపడి నడిపిస్తూ ఉంది. సో ఒక రోజు కౌంటర్ 200, 300, 500 అలా జరుగుతూ ఉంది. సో బయట హోటల్స్ తో పోల్చుకుంటే మన దగ్గర చట్నీ అయితే చాలా బాగా చేసేది. తిన్న ప్రతి కస్టమర్ కూడా మనకి ఏంటంటే చట్నీ చాలా బాగుంది బ్రో, మీ చట్నీ చాలా బాగుందమ్మా, టిఫిన్ కూడా చాలా బాగుంది అని చెప్పి మనకు ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. నేను మాస్టర్ని అయితే పెట్టుకోలేదు, మాస్టర్ కి శాలరీ ఇచ్చేంత మన దగ్గర బడ్జెట్ అయితే లేదు. నేను టిఫిన్ సెంటర్ ఏ ధైర్యంతో స్టార్ట్ చేసిందంటే మా అత్తమ్మ వంటలలో చాలా నైపుణ్యం ఉంది, తనకి వంటలు చాలా బాగా చేస్తుంది, టిఫిన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. సో తనే అయితే హోటల్ తనని నమ్మి తన మీద అయితే షాప్ మీద కూడా ఇన్వెస్ట్ చేశాను. చాలా కష్టపడింది. సో సడన్ గా మాకైతే ఊహించని పరిణామం అయితే ఎదురైంది. ఏంటంటే ఇప్పుడు 6 నెలల నుంచి దాదాపు లాభాలు లేకపోయినా కూడా కొద్ది రోజులు గిరాకీ కూడా లేదు, కనీసం బోని కూడా కాకపోయేది కొత్తలో. ఆ ఖాళీగానే చేసిన ఏదైతే ఫుడ్ ఉంటుందో అదైతే వృధా అయ్యేది, పారేసేటోళ్ళం. సో మనకైతే 6 నెలల నుంచి పెద్దగా గిరాకీ అంటూ లేదు. గిరాకీ అయ్యింది కూడా కొద్ది రోజులు నడిచింది. సో మనకి కిరాణా సరుకులకి అలాగే కూరగాయలకి ప్రతి వారం అయితే 2,000 ఖర్చు అయ్యేది. అలాగే కమర్షియల్ సిలిండర్ మనకు వచ్చేసి 1900 అయితే పడేది మనకి. సో సడన్ గా ఒక ఇరాను అలాగే అమెరికా మధ్యలో యుద్ధం వచ్చి గ్యాస్ షార్టేజ్ అయితే సడన్ గా వచ్చింది. సో గ్యాస్ అతనికి నేను ఫోన్ చేస్తే అన్న గ్యాస్ అయితే దొరకట్లేదు, బ్లాక్ లో కూడా లేదు, సో గ్యాస్ అయిపోయింది. ఏంటంటే ఎల్పిజి సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ మనకైతే మొత్తానికి రావట్లేదు, వచ్చినా కూడా ఇప్పుడు బ్లాక్ లో 6,000కి ఇస్తున్నారన్న, నువ్వు 6,000 పెట్టలేవు, సో షాప్ మూసుకోవడం బెటర్ అన్న. ఎందుకంటే చాలా వరకు హోటల్స్ అయితే మూసేసుకున్నారు హైదరాబాద్ లో, చిరు వ్యాపారస్తులు అయితే మొత్తం మూసేసుకున్నారు. ఎందుకంటే రీజన్ ఏంటంటే గ్యాస్ అనేది 1,900 రూపాయలకు వచ్చేది, ఏకంగా 6,000 పెట్టి కొనాలంటే చిరు వ్యాపారస్తులతోని, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు నడిపించుకునేటోళ్ళతో అయితే అయ్యే పని కాదు. సో ఎవరైతే ఎక్కువ కౌంటర్ 30,000, 40,000, 50,000 కౌంటర్ ఉన్న వాళ్ళు అయితే నడిపించుకుంటా ఉన్నారు వాళ్ళు బ్లాక్ లో కొని. ఎందుకంటే షాప్ మూసేస్తే కస్టమర్లు రారు, సో షాప్ అనేది నష్టపోతుంది, వ్యాపారం దెబ్బతింటది అని చెప్పి అయితే వాళ్ళు నడిపించుకుంటున్నారు. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ నుంచి అయితే మన షాప్ అయితే క్లోజ్ అయి ఉంది. ఎందుకంటే గ్యాస్ లేదు, 6,000 పెట్టి మనం అయితే కొనలేని పరిస్థితి ప్రజెంట్. సో నేను ఏం చేశానంటే, సో నేను మా ఫ్యామిలీతో కూడా డిస్కషన్ చేశాను, అత్తమ్మ మహేశ్వరి మనం అయితే షాప్ అనేది మూసేద్దాం, ఎందుకంటే షాప్ నడిపే పరిస్థితి లేదు, ఎందుకంటే గ్యాస్ 6,000 పెట్టి కొనే పరిస్థితి కూడా లేదు.
వాళ్ళు ఉండి ముయ్యొద్దు, మనం కట్టెల పొయ్యితోనైనా నడిపిద్దామని అంటే హైదరాబాద్ లో కట్టెల పొయ్యితోనంటే అసాధ్యమైన విషయం. ఎందుకంటే పొగ వస్తూ ఉంటది ఎక్కువ. పక్కన ఇంటి వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది ఆ పొగ వల్ల. పొగ వల్ల మనకి కళ్ళకు ఇరిటేషన్ కానీ, మనం చేసే వంట కూడా మాడిపోవడం కానీ జరుగుతూ ఉంటది. సో నేను ఏమన్నానంటే, సో మనం షాప్ మూసేద్దామని చెప్పి అయితే నేనైతే డిసైడ్ చేశాను. మా అత్తమ్మ అలాగే మా వైఫ్ కూడా చెప్పాను మూసేద్దాం అని. అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు మూయడం అని చెప్పి, ఎలాగోలాగా నడిపిద్దాము అని చెప్పి అని అన్నారు. సో రాష్ట్రంలో చాలా మంది చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ షాపులు మూసుకున్నారు. సో దీనిపై హైదరాబాద్ లో మనకి ప్రతిదీ కొనాల్సిందే. సో కరివేపాకు నుండి మొదలుకుంటే మనకి గ్యాస్, పెట్రోల్, రూమ్ రెంట్, ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ నుంచి జెడ్ వరకు ప్రతి వస్తువు మనం అయితే కొనుక్కోవాలి. సో మనకు వ్యాపారం నడిస్తేనే మనకి పూట గడుస్తుంది. ప్లస్ హైదరాబాద్ లో రెంట్ కట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మీరు చూడొచ్చు, దాదాపు 6,000 నుంచి 9,000 వరకు అయితే రెంట్ అనేది ఉంది హైదరాబాద్ లో. సో చిరు వ్యాపారస్తులు ఎవరైతే పొద్దున్న ఉదయం లేచి సాయంత్రం వరకు కష్టపడతారో వాళ్ళకు మిగులుతుంది కేవలం 500 నుంచి 600 రూపాయలు. అయితే గిరాకు ఉంటే ఆ 500 కూడా వస్తాయి, గిరాకు లేకపోతే 500 కూడా రాని పరిస్థితి. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు వాళ్ళకి, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే దీనిపైన ప్రభుత్వం అయితే చొరవ తీసుకొని చిరు వ్యాపారస్తులను అయితే ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బతకలేని పరిస్థితి, ప్రజెంట్ హైదరాబాద్ లో బతికే సిచ్యువేషన్ లేదు. షాప్స్ అన్ని మూతపడ్డాయి. చిన్న చిన్న హోటల్స్, టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. నేను మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు ఆలేరు దగ్గర కూడా చూశాను. పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, కమర్షియల్ సిలిండర్ లేక డొమెస్టిక్ సిలిండర్ బుక్ చేసుకొని కవర్లు పెట్టి అదే సంచులు కప్పి సిలిండర్ కనబడకుండా వాళ్ళు నడిపించుకుంటున్నారు. ఎందుకంటే షాప్ మూసేస్తే బ్రతకలేని పరిస్థితి ఉంది చిరు వ్యాపారస్తులు. సో గాయ్స్, మీరు ఏంటంటే మీరు కూడా ఈ వీడియోని అయితే మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాలాగే ఎంతో మంది యువ ఎంటర్ప్రీనర్లు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వాళ్ళకు ఒక డ్రీమ్, ఒక కళ అనేది ఉంటది. మనం కూడా వ్యాపారం చేస్తే బాగుంటుంది, మన యొక్క స్కిల్ నైపుణ్యాన్ని బట్టి అని అనుకుంటారు. సో మనం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ అయితే చేయాలి. కాకపోతే యువ పెట్టుబడిదారులు, ఎంటర్ప్రినర్స్, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు బ్రతకడం అయితే చాలా కష్టం అయిపోయింది గాయస్. హోటల్స్ అయితే అన్ని దాదాపు హైదరాబాద్ లో 90% హోటల్స్ అయితే మూసేశారు. పెద్ద పెద్ద హోటల్స్ అయితే తాజా కిచెన్ కానీ పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్లు కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బోర్డు పెట్టారు, డ్యూ టు గ్యాస్ షార్టేజ్ అని చెప్పి పెట్టారు బోర్డు. సో మన షాపును కూడా మూసేయబోతున్నాం. దాదాపు మనకి ఇప్పటి వరకు అయితే ₹1,00,000 పెట్టుబడి అయింది. గ్యాస్ లేదు, షాప్ నడిచే పరిస్థితిలో కూడా లేదు, షాప్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితి. సో వీలైతే ప్రభుత్వం దీనిపైన స్పందించి చిరు వ్యాపారస్తులను ఆదుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.